ఆకినపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ నెల శనివారం రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆహారోత్సవంలోని పాల్గొనరండి అని పిల్లల తల్లిదండ్రులను సమావేశానికి ప్రధానోపాధ్యాయులు ఆహ్వానించారు. అనంతరం మీరు పిల్లల కోసం చేసే వంటకాలు 10 మందితో పంచుకునే అవకాశం ఇది అని ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు తెలిపారు. అయితే మరియు పిల్లలకు పోషక విలువలతో కూడినటువంటి ఒక వంటకాన్ని తయారు చేసి పాఠశాలకు తీసుకురండి అని ముందు రోజునే ప్రధానోపాధ్యాయులు సమాచారం అందజేశారు. అలాగే పిల్లలు తినే ఆహారంలో పౌష్టికాహారం గురించి మాట్లాడండి తెలుసుకోండి అంటూ పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లలకు పౌష్టికాహార ప్రాముఖ్యత, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో గల ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు. ముందు రోజుగానే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల చేత పలు రకాల పౌష్టికాహారాన్ని పాఠశాలకు తీసుకురమ్మని తెలిపారు. మరియు ఈ పౌష్టికాహారంతో కూడిన పిండి పదార్థాలు, ఫలాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు విటమిన్ ఏ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఎండిన పండ్లు మరియు విత్తనాలు, పాలు మరియు పాల ఉత్పత్తులు, మాంసాహారం, కోడిగుడ్లు, సమతుల్య ఆహారంతో కూడిన తిను పదార్థాల కోసం పిల్లల యొక్క తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ వాటిలో ఉండే పోషకాల కోసం పిల్లలకు తల్లిదండ్రులకు తెలియజేశారు.